రేపటి నుంచి విజయనగరం జిల్లాలో నారా లోకేష్ సమర శంఖారావం ప్రారంభం కానుంది. రేపు ఉదయం ఇచ్చాపురం నుంచి లోకేష్ యాత్ర మొదలు కానుంది. ఈ నెల 16 వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో లోకేష్ సమర శంఖారావం కొనసాగనుంది. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో నారా లోకేష్ సమర శంఖారావం టూర్ స్కెడ్యూల్ను వెల్లడించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదితి విజయలక్ష్మి గణపతిరాజు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాల మీద వ్యతిరేకంగా శంఖారావం సభ లోకేష్ గారు మన క్యాడర్ని, మన కార్యకర్తల్ని, ప్రజల్ని చైతన్యపరచడానికి, అలాగే విజయనగరంలో 16వ తారీఖున మధ్యాహ్నం ప్రోగ్రాం ఇచ్చారు మనకి. అయితే ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్గా చేయాలని కోరుతా ఉన్నాం. మన నిరుద్యోగ యువత కానివ్వండి, ఎంతో 6,12,12,000 మంది నిరుద్యోగ యువత ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంత ప్రజల కోసం తెచ్చారు. వైజాగ్ విజయనగరం మధ్యన ఐటీ హబ్ అనేది పెట్టారు. ఈ చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం, లోకేష్ గారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రిపేర్ అయిపోయారు. అలాగే ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా. ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజకీయం ఆ పాదయాత్రకు ముందు ఒకటి, పాదయాత్ర తర్వాత ఒకటి. అసలు మన రాష్ట్రంలో రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఈ పాదయాత్ర ప్రారంభించడం, నారా లోకేష్ గారు పాదయాత్రలో కవర్ అవ్వని కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమర శంఖారావం పేరుతో ఒక కార్యక్రమం పెట్టుకోవడం అనేది జరిగింది. ఉమ్మడి జిల్లాలోకి ఎప్పుడు ఎంటర్ అవబోతా ఉన్నారు అంటే 13వ తారీఖు మధ్యాహ్నం పాలకొండలో సభ ముగించుకుని ఆ రోజు సాయంత్రం కురుపాం రాబోతున్నారండి. కురుపాం నుంచి నైట్ హాల్ట్ పార్వతీపురంలో ఉండబోతా ఉంది. 14వ తారీఖు మార్నింగ్ పార్వతీపురం, మధ్యాహ్నం సాలూరు, నైట్ బొబ్బిలండి. బొబ్బిల్ నుంచి రాజాం వచ్చేసి రాజాంలో నైట్ హాల్ట్. 15వ తారీఖు తెల్లవారి రాజాంలో మొదటి మీటింగ్ జరుగుద్ది, చీపురుపల్లిలో ఆఫ్టర్నూన్ సెషన్ మీటింగ్ జరుగుద్ది, హెచ్చర్లలో సాయంత్రం మీటింగ్ జరుగుద్ది. సాయంత్రం మీటింగ్ అయిపోయిన